హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు క్రిస్మస్కి తయారు చేసిన ఇంకో స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో స్టవ్ కూడా ఆన్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని అయితే ఏ విధంగా తయారు చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే శాంటా టాయ్ బ్యాగ్ని ఓపెన్ చేసి మా బాబు చూపిస్తున్నాడు. పిల్లలు ఆడుకోవడానికి టాయ్ బ్యాగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, క్యాండీస్, శాంటా స్టిక్ ఇవన్నీ పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా బాగుందండి ఈ టాయ్ బ్యాగ్ అనేది. ఇంకా మనం ఈ స్వీట్ నేమ్ వచ్చేసి కోకోనట్ ఐస్. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను. షుగర్ పౌడర్ ఒక బౌల్లో తీసుకున్న, అదేవిధంగా ఐసింగ్ షుగర్, కోకోనట్ పౌడర్, మిల్క్, ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం కొబ్బరి పొడిని వేసుకుందాము. ఒక బౌల్ వరకు తీసుకున్నాను. ఇంకా షుగర్ పౌడర్ తయారు చేయడానికి షుగర్ని అయితే 1 కప్పు వరకు తీసుకొని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఇది ఆర్గానిక్ షుగర్ కాబట్టి వైట్ కలర్లో కనిపించట్లేదు. ఇంకా షుగర్ పౌడర్ని కూడా తయారు చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకున్నాను. కోకోనట్ పౌడర్ ఎక్కువగా ఉండాలి. ఒక దానికంటే కొంచెం తక్కువతో మనం షుగర్ పౌడర్ని తీసుకోవాలి. ఐసింగ్ షుగర్ ఇది కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇన్స్టామార్ట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానిలోని కవర్లో ఈ విధంగా పౌడర్ అనేది ఉంటుంది. దీన్ని కూడా 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఈ 3 మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే కాజు కూడా తీసుకోవాలి. కాజు కూడా 1/2 బౌల్ వరకు తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకోవాలి. వీటన్నింటినీ కలిసేలాగా అయితే తిప్పుకోవాలి. అదేవిధంగా వెనిలా ఎసెన్స్ ఉన్నా లేదంటే పైనాపిల్ ఎసెన్స్ ఉన్నా కొద్దిగా వేసుకోవాలి. నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంది కనుక నేను పైనాపిల్ ఎసెన్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెంగా పాలైతే పోసేసుకొని ఒకసారి తిప్పుకుందాము. కోకోనట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. ప్రకృతి నుంచి స్వయంగా తయారు చేయబడిన బలమైన ఆహారం ఏదైనా ఉంది అంటే కొబ్బరి అండి. కొబ్బరిలో అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. మెయిన్గా ఇందులో న్యూట్రియంట్స్, మినరల్స్, ఫైబర్స్ ఉండడం వల్ల శరీరానికి అధిక శక్తి లభిస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈ కొబ్బరి అనేది యూజ్ అవుతుంది. పిల్లలకి కొబ్బరి ఉండల్లాగా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. లేదంటే ఈ విధంగా స్వీట్ రెసిపీని చేసి ఇచ్చినట్లయితే పిల్లలకు కావాల్సిన ఆరోగ్య ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. ఇంకా బరువును తగ్గించడంలో కూడా ఈ కొబ్బరి అనేది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఎముకల ఆరోగ్యానికి కూడా ఈ కొబ్బరి అనేది చాలా ఉపయోగపడుతుంది. కొబ్బరిలో ఉండే మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు తాగడం వలన కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడం అనేది జరగకుండా చేస్తుంది ఈ కొబ్బరి నీరు అనేది. ఇంకా డిహైడ్రేట్ అయిన బాడీని హైడ్రేట్ చేయడానికి కూడా ఈ కొబ్బరి నీరు అనేది ఉపయోగపడుతుంది. కడుపులో ఇన్ఫెక్షన్స్, మంటలు ఏదైనా ఉన్నా కొబ్బరి నీరు ఇవ్వడం వలన ఉపశమనం కలుగుతుంది. హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనె మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి హెచ్డిఎల్, ఎల్డిఎల్ నిష్పత్తిని మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచడానికి కూడా మనకి కొబ్బరి అనేది చాలా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తికి కొబ్బరి తురుములో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియని మెరుగుపరిచి ఇంకా వెయిట్ లాస్ కూడా ఈ కొబ్బరి అనేది ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి తినడం వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనకు కావాల్సిన ఆరోగ్య ప్రయోజనాలని లభిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, కోకోనట్ ఐస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.